హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా వీడియోస్ చేయక. ఫోన్ కొంచెం పాడైపోయింది, అందుకే వీడియోస్ ఏం చేయట్లేదు. టైం కూడా ఉండట్లేదు. కానీ ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి వచ్చాం. మేము వచ్చేసరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఇక రావడమే ఏవి ఒకటి పెట్టేశారు. అంటే అబ్బాయికి పేరెంట్స్ లేరు, సో ఇక వాళ్ళ పేరెంట్స్ ఏవి ఒకటి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బాగా ఎండ్ అవుతుంది కదా, పేరెంట్స్ లేని వాళ్ళకి ఇట్లా ఎడిట్ చేసి పెట్టడం. మేము వచ్చేసరికి అవి ఏవి పెట్టేశారు. మేము కూర్చున్నాం. పాపం చాలా అందరూ వెయిట్ చేసారు వాళ్ళైతే. మా వాళ్ళ రచ్చ చూడండి ఎట్లుంటుందో. మా ఫ్రెండ్కి అయితే బాగా ఆకలిస్తుంది. వచ్చిన దగ్గర నుండి ఫుడ్ అని అంటుంది. మేము వచ్చిందే లేటు, కానీ వచ్చేసరికి అక్కడ ఆ ఏవి పెట్టేశారుగా. రావడమే ఏడిపించేసారు అందరినీ అక్కడ వాళ్ళు. మొత్తం ఒకటేసారిగా అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఇక అది అయిపోగానే మేము మా ఫ్రెండ్ బాత్రూంలోకి తినడానికి వెళ్ళినాము. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్కి ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. పొద్దున్న నుండి ఆమె తినలేదు. వచ్చిన దగ్గర నుండి ఫుడ్ అని ఏడుస్తుంది. కానీ రాగానే ఫుడ్కి వెళ్ళలేము కదా అని మేము అక్కడే ఉన్నాం. ఆమె నైట్ తిన్నదంట. మేమందరం ఇక ఆమె తినలేదు, ఫుడ్ కోసం వచ్చినామని అందరం ఏడిపిస్తున్నాం. అయినా పట్టించుకోవట్లేదు. మా అందరికంటే ముందే అందుకే వచ్చేసి డైరెక్ట్ ప్లేట్ పట్టుకొని తినడం స్టార్ట్ చేసింది. అందరం నవ్వుతున్నాం, ఆమెను కామెంట్ చేసుకుంటా. తినడం అయిపోయిన తర్వాత ఫోటో తీయడానికి వచ్చినాం. ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చినాం, ఫోటో ఫ్రేమ్. మళ్ళీ మాకైతే ఫొటోస్ దిగే దగ్గర ఎక్కువ వెయిట్ చేయడం అయితే ఏం కాలేదు. ఫాస్ట్ వచ్చేసినాం, పిలిచేసారు, ఫొటోస్ దిగినాం, వచ్చేసినాం. ఇక తినడం అంతా అయిపోయి ఇక మా వాళ్ళు అక్కడే ఫోటో ఓపెన్ చేయించారు. గిఫ్ట్ అయితే మీకు క్లారిటీగా కనిపిస్తలేదు, ఫోటో పెడుతున్నా చూడండి. ఇది గిఫ్ట్. అసలు చాలామంది రాలేదు మ్యారేజ్కి అయితే, ఫ్రెండ్స్ ఓన్లీ ఒక 6 మెంబర్స్ వెళ్ళినాం. అందరూ వస్తే బాగుండు, కానీ ఎవరు రాలేదు. ఇక ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది కదా, ఎవరి పనులు వాళ్ళు బిజీ. మేము వీలైనా కాకపోయినా మేము వెళ్ళినాం, ఎంజాయ్ చేసినాం, వచ్చేసినాం. ఇది గిఫ్ట్ అయితే ఫోటో ఫ్రేమే. ఆ ఉండే కాడు ఉండక మా ఫ్రెండ్ చూడండి ఇంకా స్టిల్స్ పెట్టి ఫొటోస్ దిగుదామంటుంది. ఏమొద్దు వెళ్దాం రా అంటున్నాడు. నేను వెళ్ళిపోయినా, అయినాక అందరు వచ్చేసారు. ఇది ఫోటో ఫ్రేమ్ అయితే. చూస్తున్నారు కదా, తినే వరకు తిందామని తినడం అయిపోగానే పోదామని స్టార్ట్ చేసింది మా ఫ్రెండ్.
స్టెప్స్ రానట్టున్నాయి మా వాళ్ళకి, అందుకే ఓన్లీ ఒక రాను అన్న దగ్గర మాత్రమే ఎక్కలు, మిగతా అంతా నిలబడి చూస్తున్నారు. చేసి వచ్చిన వరకు అయితే ఎంజాయ్ చేసినాం బాగానే. చేసే వాళ్ళు చేస్తున్నారు, ఇక మిగతా వాళ్ళు మేము కూర్చొని చూస్తున్నాం. Vishnu Remix. లేట్ అవుతుంది వెళ్దామని బయటకు వచ్చేసినాం. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అంకుల్ ఉండండి కొద్దిసేపు, ఒక 5 minutes తర్వాత వెళ్దురని అనేసరికి అక్కడే వెయిట్ చేస్తున్నాం. ఇక ఖాళీగా ఉండడం ఎందుకని ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ తిన్నాం. ఖాళీగా ఉండలేం కదా ఉండమంటే, అట్లని గ్యాప్లో ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసి ఆ ఫొటోస్ అయితే దిగుతున్నాం అందరం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో, ఎవరు బిజీలో వాళ్ళే కదా. మళ్ళీ ఎవరిదైనా మ్యారేజ్ అయితేనే కలవడం, అప్పటి వరకు కలవడం లేదు కదా. అంకుల్ ఏంటంటే మూవీస్లో యాక్ట్ చేస్తాడు విలన్ క్యారెక్టర్స్, అట్లా వాళ్ళ ఉంటారు కదా గబ్బర్ సింగ్ గ్యాంగ్ వాళ్ళు, అంత్యాక్షరి గ్యాంగ్ వాళ్ళందరూ వచ్చిర్రు ఇక్కడికి. ఇక వాళ్ళతో ఫోటో దిగుదామని మేము వచ్చిన దగ్గర నుండి వెయిట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు బయట ఉన్నారు. అందుకే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి ఇక వాళ్ళతో ఫొటోస్ దిగి వచ్చేసినాం. వచ్చి వాళ్ళు కూడా చాలాసేపు డ్యాన్స్ చేసారు, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినాం, వచ్చేసినాం. వాళ్ళ కింద మేము గింతంత చిన్న పిల్ల బట్స్ లెక్కున్నాం. వాళ్ళు పెద్ద పెద్ద పర్సనాలిటీలు వేసుకొని విలన్ లాగా ఉండరు. అందరు ఇక వీడియోస్ తీసుకుంటున్నారు, అసలు దగ్గర నుండి తీస్తామంటే ఏం కనిపిస్తలేదు. అందుకే చైర్కి ఇట్లా పైన తీసినందుకే ఎవరి ఫేసెస్ సరిగ్గా కనిపిస్తలేవు. కనబడని వాళ్ళు ఇక్కడ ఎల్ఈడిలో చూస్తున్నారు మిగతా వాళ్ళు. మొత్తానికి అయితే మ్యారేజ్ ఎంజాయ్ చేసి ఎవరి దారిలో వెళ్ళిపోయినాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్